హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏం కాదు, చిన్న వ్లాగ్ అంతే. ఇది చేర్లోకి వెళ్తున్నా. 2-3 రోజుల నుంచి ముసురు బాగా ఉడుతుంది కాబట్టి మట్లలో మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇక నాకు వీలు కాక నేను ట్రాక్టర్ ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చి కొట్టేసి వెళ్ళిపోయినాడు. కేజీలు కొట్టేసినట్టు ఒకసారి చూసుకొని గల్మలిగిన ఉంటే మన బొంగలిగిన వాడికి కట్టేసుకొని బోర్ కూడా చాలా ఉంది. బోర్ కూడా బంద్ చేయాలా, ఎందుకంటే కంటిన్యూగా నడుస్తూ ఉంటే మళ్ళీ ఇటు ముసురు పడుతుంది అంట కాలిపోయింది అనుకో. ఇప్పుడు మళ్ళీ ఆన లోడ్ వీకాలి, దాన్ని లోడ్ చేపిస్తున్నాను మళ్ళీ. అందుకే బోరు బంద్ చేయాలి. ఫస్ట్ బోరు బంద్ చేసుకొని గల్మలన్నీ కట్టేసుకోవాలి. 5 కేజీలు మొత్తం కొట్టిండా లేదా చూసుకోవాలి. మొత్తం కొట్టకపోతే ఇంట్లో అయితే కొట్టలేయడం, మళ్ళీ నీళ్ళు ఆపుకొని మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే ఆయన కొట్టేసి వెళ్తాడు. చేనులోకి వెళ్తున్నా. చేనులోకి వెళ్ళే దారి చూడండి, ముసురు పడుతుంది ఆల్రెడీ. ఇంకా చేనులకి వెళ్ళేటప్పుడు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ముసురు కాబట్టి గాలి దుమానంగా కూడా లేస్తుంది. కరెంటు వైర్లు అనేది తెగి కింద పడవచ్చు, చూసుకొని వెళ్ళాలి. ఇక లేకపోతే ప్రమాదం. మళ్ళీ చూసుకుంటూ మెల్లిగా వెళ్ళి స్టార్టర్ డబ్బా కానీ ఏదైనా కానీ వైర్లు కానీ ఫస్ట్ చూసుకున్నా కానీ స్టార్టర్ డబ్బా అనేది ముట్టుకోవాలి. కేజీలు అయితే మొత్తం కొట్టినట్టుగా కింది మరలే కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే ఇంకా మొత్తం మేము కొట్టలేడు. అయినా నో ప్రాబ్లంలే. ఒకసారి కొట్టిండంటే ఏంటంటే మళ్ళీ మనం నాటేసుకునేటప్పటికి ఏదైనా గడ్డి చిన్న గడ్డికి ఉన్నదనుకోండి, అది మొలుస్తుంది. నాటేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టించేసి ఎరువులు రొప్పించేసినాం అనుకో, అవున గడ్డి కూడా మొత్తం పోయి మంచిగా నీట్గా అయిపోతుంది. పొలం వేసుకున్నాక కొంచెం గడ్డి తక్కువ మొలుస్తే ఖచ్చితంగా గడ్డి అనేది కానీ కొంచెం తక్కువ ఉంటుంది అట్లా. అప్పుడు కలుసుకోనికి ఈజీ ఉంటుంది అట్లా అని ఒకసారి ఫస్ట్ ముందే రైతులు ఒకసారి గడ్డి కొట్టిపిస్తాం. ఒకళ్ళని గేట్లని కొంచెం నీళ్ళు అనేది ఇంకొంచెం మంచిగా కట్టేసుకుంటే మంచిగా కొట్టేస్తాడు. బోర్ కూడా నడుస్తుంది. మోటార్ అయితే బంద్ చేయలే కానీ ఆటో బంద్ చేసిన, అంటే కరెంట్ పోయి వచ్చినాక మళ్ళీ ఆటోమేటిక్ స్టార్ట్ కాదు. కరెంట్ ఎప్పుడు పోతే అప్పుడు దగ్గర నడవండి. నడిస్తే ఇంకొంచెం నీళ్ళు ఏమన్నా ఉంటే ఐఐటి అయితే అట్లా. ఇలాంటి పూలు కంబాలు ముట్టుకుంటే అప్పుడు ఈయన జాగ్రత్త. చేన్లలో ఉన్న వాళ్ళు, చేన్లకి వెళ్ళేవాళ్ళు. నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి కొన్ని మర్లల్లో, కొన్నిట్లలో లేవు. వర్షాలు పడతాయి కాబట్టి ఇట్లా నీళ్ళు పోతూ ఉంటాయి. ఇట్లా పోతే ఇలాంటి పొంగలన్నీ కట్టేసుకునేకి ఇప్పుడు నేను వచ్చింది. పొంగలన్నీ కట్టేసుకొని కేజీలు దగ్గర కొంచెం గెట్లు వేసేసుకొని కొంచెం నీళ్ళు ముసురుకు నీళ్ళు అవుతాయి మట్లలో మంచిగా. పొంగలు పోతున్నాయి, కేజీలు పోయినాయి, బొంగళ్ళు పోయినాయి, అన్నీ కట్టేసుకున్నా. ముసురు బాగా అవుతుంది, మొగులు బాగా అయింది. గట్టిగా పడితే బాగా మంచిగా ఉంది. నాటు కూడా దగ్గరికి వచ్చింది, కొంచెం నారు కూడా ఎర్రగా అయింది. నాటుకి కొంచెం మసాలా చల్లిస్తే మంచిగా అయిపోతుంది నాటేసే ట్యాంకర్లో. ఓకే, ఇది మా బాయ్ అండి, ఇది మా బాయ్. నేను 9th 10th వరకు మా బావిలో నీళ్ళు ఉండే, అప్పుడు బోర్ వేసుకోలేము. బావిలో నీళ్ళతోటే వరపెట్టుకునేవాళ్ళం. తర్వాత బోర్ వేసుకున్నాం. బావి
బాగా ఎప్పుడు నిండా నీళ్ళు ఉంటుండే, ఇప్పుడు నీళ్ళే కరువు అయిపోయినాయి. ఇక ఇది వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, అలాగే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి. ఓకే బాయ్, మరి ఉంటా.